వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాము. సో నూడిల్స్ మనం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనం 2 ప్యాకెట్స్ నూడిల్స్ తీసుకున్నానండి నేను. సో వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకొని పీసెస్గా చేసి ఆ వాటర్లో వేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం నూడిల్స్ అతుక్కోకుండా ఉండడానికి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. సో ఇలా వేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేది పేస్ట్ లాగా అతుక్కోకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు మనం బాగా బాయిల్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ కూడా బాయిల్ చేసేసుకుందాము. సో మనం నూడిల్స్ని పూర్తిగా బాయిల్ చేయని అవసరం లేదండి. ఒక 90% బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మనకి బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఒక 90% బాయిల్ చేసుకుంటే సరిపోతుంది నూడిల్స్ అనేది. సో ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుందాము. చూడండి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ బాయిల్ అవ్వడానికి రెడీ అయిపోతుంది. సో ఇదే టైంలో నేను ఒక 1 పించ్ సాల్ట్ వేసుకున్నానండి. కొద్దిగా నూడిల్స్కి సాల్ట్ పడుతుందని చెప్పేసి ఒక 1 పించ్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రైనర్లోకి తీసేసుకుందాము. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ యూస్ చేయండి, లేకపోతే మనం వాటర్ లేకుండా వంపేసుకుంటే సరిపోతుంది. సో అది బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కాక 3 కోడిగుడ్లు తీసుకొని ఇలా పగలు కొట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండేది వెడల్పాంటి కడాయి తీసుకుంటే బాగుంటుంది. సో నేను ఎప్పుడైనా ఫ్రైడ్ ఐటమ్స్ చేశానంటే ఇలాగా ఇనుప బాండియే తీసుకుంటానండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి ఆ ఫ్రైడ్ ఐటమ్స్ని ఫ్రై చేసుకున్నప్పుడు ఒకలాంటి స్మోకీ స్మెల్ అనేది వస్తుంది. అది చాలా చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను నూడిల్స్కి ఇలా యూస్ చేస్తూ ఉంటాను. సో మనం ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సో ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. మనం హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి మాడిపోతుంది. సో మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్న మిర్చిని వేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. సో అప్పుడు అనేది ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. సో ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. సో అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. సో కాస్త కరివేపాకు కూడా వేసుకుందాము. సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా. అదేనండి ఉల్లి బొందు. వాటిని కూడా వేసుకుంటే మనకి ఫ్రైడ్ ఐటమ్స్లోకి స్ప్రింగ్ ఆనియన్ వేస్తే మంచి ఫ్లేవర్ అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది. సో అందుకని చెప్పేసి వేసాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము. బాగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఒక్కసారి స్ప్రింగ్ ఆనియన్ వేసిన వెంటనే మంచి స్మెల్ వస్తుంది. సో మనకి ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ కాస్త క్యాబేజ్ తీసుకున్నానండి. అది పొడవుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నగా కాకుండా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ని కూడా వేసుకున్నాను. సో మనకి వెజిటేబుల్స్ అనేది బాగా ఫ్రై అయిపోకూడదండి, బాగా ఉడికిపోకూడదు. కొద్దిగా క్రంచీగా ఉంటే బాగుంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను బాగా ఉడికించట్లేదు, కొద్దిగా క్రంచీగా ఉండాలి.
ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. సో ఇక్కడ ఒక 1 ప్యాకెట్ మసాలా ప్యాకెట్ వేసేసుకుంటున్నాను వెజిటేబుల్స్కి. సో ఇలా మసాలా కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి. సో మనకి ఇక్కడ వెజిటేబుల్స్ అనేది బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి ఇక్కడ చూసారా, మనకి క్రంచీగా కనిపిస్తుంది, మరి పూర్తిగా మనకి ఫ్రై అయిపోలేదు. సో ఇదే టైంలో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసుకుందాము. సో ఇలా నూడిల్స్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని, మనం 2 ప్యాకెట్స్ వేసుకున్నాం కదండి మ్యాగీ మసాలాని. సో మనకి ఇక్కడ మ్యాగీ మసాలా 2 ప్యాకెట్స్ ఉన్నాయి కాబట్టి 1 ఆల్రెడీ వేసేసుకున్నాం. మిగిలిన ప్యాకెట్ కూడా ఇలా వేసేసుకొని కాస్త మనకి ఉప్పు కూడా సరిపోతుందో లేదో చూసుకొని సరిపడా ఉప్పు వేసుకొని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటే అంతేనండి, మనకి మంచి టేస్టీగా ఉండే మ్యాగీ మసాలా ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. సో మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అలాగే పెప్పర్ పౌడర్, సాల్ట్ కూడా కలిసే విధంగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. ఒకవేళ మీకు ఇంకా ఇవే కాకుండా ఇంకేమైనా కొత్త వీడియోస్ కావాలి, ఫుడ్ ఐటమ్స్, అలాగే ఏమైనా రెసిపీస్, న్యూ రెసిపీస్ కావాలని నా కామెంట్స్లో తెలియపరచండి. నేను వాటిని తప్పకుండా మీ గురించి చేసి అప్లోడ్ చేస్తాను. చూసారా, మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం దీంట్లోనే ఎప్పుడు కానీ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ మనం లాస్ట్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకని చెప్పేసి నేను లాస్ట్లో వేస్తాను. ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 1 ఆనియన్ని దీంట్లో వేసేసుకుందాము. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఫినిషింగ్గా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ మసాలా నూడిల్స్ రెడీ. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీ యమ్మీ ఎగ్ మ్యాగీ మసాలా నూడిల్స్ రెడీ. సో మనం ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో అంతేనండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.